ఇది రాజేష్ వంగరి. అప్పుడు ఇక్కడ టీడీపీ, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు కావచ్చు. పసుపు బట్టలు బడే బాయ్, చోటే బాయ్ సీబీఎన్. ఇక్కడ టీడీపీ, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్ వీళ్ళ శరీరాలు మాత్రమే వేరు, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే. వీళ్ళ శరీరాలు మాత్రమే వేరు, వీళ్ళ ఆత్మ ఒక్కటే. అది మోడీ ఆత్మ, బీజేపీ ఆత్మ. పైకి ఒకరు కాంగ్రెస్ ముఖ్యమంత్రి కావచ్చు, పైకి ఒకరు టీడీపీ ముఖ్యమంత్రి కావచ్చు, పైకి ఒకరు జనసేన నుండి ఉప ముఖ్యమంత్రి కావచ్చు, కానీ వీళ్ళ ఆత్మ మాత్రం ఒక్కటే, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే. అవి మనువాదాన్ని అమలు చేయడం, బీజేపీకి లోబడి ఉండడం, బీజేపీ ప్రధానిగా ఉన్న మోదీకి సాగిలా పడి ఆయన విసిరేసినవి తెచ్చుకోవడం, ఆయన దగ్గర బాంచనగిరి చేయడం. అంతే. వీళ్ళు ముగ్గురు వేరు కాదు, వీళ్ళు ముగ్గురు ఒక్కటే. వీళ్ళ రూపాలు వేరు, వీళ్ళ ఆత్మ ఒక్కటే, వీళ్ళ ఆలోచనలు ఒక్కటే అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. కేసీఆర్ ఇంటి మీద వాలిన కాకి కాంగ్రెస్ వాళ్ళ ఇంటి మీద వాలితే తుపాకీతోటి కాల్చేస్తా అని చెప్పడం జరిగింది. మరి అదే టీఆర్ఎస్ పార్టీకి ఓటేసిన వ్యక్తులు కాంగ్రెస్ కు ఓటేస్తేనే కాంగ్రెస్ వచ్చింది. టీఆర్ఎస్ కు కాంగ్రెస్ కు అని ఏం లేదు. విసిగిపోయిన అసలు కార్యకర్తలు ఎంతమంది ఉంటారు? తిప్పి కొడితే 1,00,000 మంది కూడా ఉండరు కార్యకర్తలు ఏ పార్టీకి. చెప్పుకుంటారు వాళ్ళు గంతే. సభ్యత్వాలు నమోదు చేసుకొని వీళ్ళు మా కార్యకర్త, వీళ్ళు మా పార్టీ సభ్యులు అంటారు, కానీ అట్లా ఉండరు. అట్లుంటే మరి మళ్ళీ కేసీఆర్ గెలవాలి కదా. 1 కోటి మంది సభ్యత్వం ఉన్నది బీఆర్ఎస్ పార్టీకి. ఏది మరి 1 కోటి మంది వేయలే ఓట్లు? 1 కోటి మంది సభ్యత్వం ఉన్నదంటే 1 కోటి మందికి ఇంట్లో 2 చొప్పున 2 కోట్ల ఓట్లు వాళ్ళే కావాలి. కాబట్టి న్యూట్రల్ ప్రజలతోటి రాజకీయం మారిపోతుంటుంది. న్యూట్రల్గా ఉండే వాళ్ళ ద్వారానే ప్రభుత్వాలు మారిపోతుంటాయి. పార్టీ కార్యకర్తలు పార్టీ సభ్యత్వాన్ని చూసి మోసపోవద్దు. బీఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు కాంగ్రెస్ కేసులు అనేది కాదు, వాళ్ళు న్యూట్రల్ ప్రజలే ఇక్కడ ప్రభుత్వాన్ని మార్చేసింది. ఎస్సీ బీసీ ఎస్టీలు ఏకం కావాలి, మన పార్టీ ఒకటి పెట్టాలి. ప్రవీణ్ సార్ 100% బ్రదర్, దానికోసం ఆలోచనలు చేస్తున్నాం, ఆ ఆలోచనలో ఉంటాం, దానికి కార్యరూపం ఉంటుంది. దాంట్లో భాగంగానే మొదటి స్టెప్ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్. తెలంగాణలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన అధికారము, వాళ్ళ సంపద, వాళ్ళ అభివృద్ధి, దానికంటే తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ సిద్ధాంతం ఇదంతా ప్రజలకు బోధించవలసిన అవసరం ఉన్నది. ఇందులో భాగంగానే చిలుక ప్రవీణ్ మొదటి అడుగుగా తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను ఏర్పాటు చేసిండు. ఆ వేదిక ద్వారా మా మొదటి టార్గెట్ ఒకటి ఉన్నది. ముందు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఇక్కడ పెట్టద్దనే మొదటి అడుగుగా ఒక రోజు ర్యాలీ చేస్తాం. ఆ ర్యాలీలో పాల్గొనాలనుకునే వాళ్ళు కూడా మా నెంబర్కి మీరు మీ డీటెయిల్స్ పంపొచ్చు. ముందుగా ప్రజాస్వామ్య పద్ధతిలోనే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెక్రటరియట్ ముందు పెట్టవద్దు. ఇది బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ కూడా ఈ నిరసన దీక్ష చేపట్టలే, కానీ తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ తరఫున ఖచ్చితంగా ఆ అంశాన్ని ఎత్తుకొని ఈ తెలంగాణ ప్రజలకు దాన్ని ఉధృతంగా తీసుకుపోతాం. ఎందుకంటే తెలంగాణకు వ్యతిరేకులు, తెలంగాణ ప్రజలను చంపినోళ్ళు, తెలంగాణ ఉద్యమాన్ని అణిచివేయాలని చూసిన వాళ్ళు, అసలు తెలంగాణ ఆలోచనే లేకుండా అంతం చేయాలని చూసిన వాళ్ళ విగ్రహాలను తీసుకొచ్చి సెక్రటరియట్ ముందర పెట్టడం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని లోపల పెట్టడం, ఇది ఒక ప్రజాస్వామ్యానికి విరుద్ధం. ఇది తెలంగాణ తల్లి అంటే మాకు చాకలేలమ్మే. రానున్న రోజుల్లో ఎస్సీ బీసీ ఎస్టీల అధికారం వచ్చిన రోజు ఖచ్చితంగా సెక్రటరియట్ ముందట మేము చాకలేలమ్మ తల్లి విగ్రహమే పెట్టి గౌరవించుకుంటామని కూడా చెప్తున్నాం. కాబట్టి తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది ఇదే మొదటి అడుగు. ఈ మొదటి అడుగు ద్వారా యువకులను పోగేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను మార్చేయాలనే ఒక మహాసంకల్పం పెట్టుకున్నాం. అందులో మీరు భాగం కావాలనుకున్న యువకులుగా మీరు మాకు సాయంగా ఉండాలనుకున్న మా నెంబర్ 9704642961 ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ పంపండి. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మీరు భాగంగా అండి. ఈ యువత ద్వారా ఈ రాజకీయాలను మార్చే ప్రయత్నం చేద్దామని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తూ ఇక